జై శ్రీరామ్. టైం ఎంత అయిందంటే 8:39 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆఫీస్ నుంచి. రాజమండ్రి 72, కత్తిపూడి 27. ఇప్పుడే హైవే ఎక్కాం, పిఠాపురం హైవే. ఇక్కడ చూసారా 141. ఇంకొక 9 కిలోమీటర్స్ వెళ్తే బండి అప్డేట్ ఇంకా ఆగిపోద్ది ఎక్కడ దిక్కున. ఇప్పుడు నేను ఎత్తుకున్న పెట్రోల్ బంక్ ఎక్కడుందా అని. ఇలాంటి ముందే ప్లాన్ చేసుకోవాలి కదా. లాస్ట్ టైం పూరి వెళ్దామని ఫుల్ టైం చేసి పక్కన పెట్టా. వరకు ఉంటేనే కదా తిరిగి అవగొట్టేస్తాం. ఇప్పుడు తెమ్మంటే ఎప్పుడు ఏం చేస్తుంది, రాదు. చూద్దాం. 5 కిలోమీటర్స్ పెట్రోల్ బంక్ ఉందంట. పెట్రోల్ బంక్ దొరికిందండి 2 కిలోమీటర్స్ తర్వాత. అందులో ఉంటుంది కార్డు. ఫోన్ పే చేశానా, వద్దు క్రెడిట్ కార్డు పడదాం. సరే బ్యాగ్ లో ఉండదు చూడు. అయినా ఎందుకు వేసుకున్నారా అంత హెవీది? గాలాడ్దానే నా సోఫాలోకి వచ్చినట్టు ఉంది. ఎందుకు ఇలా ఎక్కడ భయ్ నువ్వు తెలుసుకున్న బ్యాగ్ లో ఉంటుంది వెళ్ళ. 9 అయింది, పిఠాపురం వచ్చాం. 9ంటికి పిఠాపురం అంటే 10ంటికల్లా అన్నారు వెళ్ళిపోతారా? వైజాగ్ ఎప్పుడు వెళ్తాం మరి? నేనే గంట లేట్ అయినా అన్న. ట్యాంక్ ఫిల్ అన్న. ఏది వాడదాం? చాలా ప్యాడ్లు ఉన్నాయి. కెమెరా 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 15 లీటర్లు కొట్టాను. ఎంత వచ్చింది? చాలే 1342. అది తీసుకోరా ఫ్రెండ్. నేను ట్రిప్ A0. లేవరా, ట్రిప్ A0 చేయాలి. ట్రిప్ A0 ఒక 500 వెయ్యి తీద్దాం సరిపోద్ది. ఓకే చూసారే ఫుల్ ట్యాంక్ కొట్టించిన, ఇంకా లేగలేదు అది. పిఠాపురం హైవే దగ్గర పెట్రోల్ కొట్టించాం ఫుల్ ట్యాంక్. ట్రిప్ 0 చేసాం. టైం 9:02 అయింది. 13.4 కొట్టించాం 300కి. ట్యాంక్ ఫుల్ కాదు అది. అక్కడ తినేసాము. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వైజాగ్. హైవే చేస్తున్నాం మళ్ళీ.
రాత్రి హోటల్లో ఉన్నాం, చాలా దరిద్రంగా ఉంది. అందుకే ఇంకా స్నానం గట్రా ఏం చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం. బ్రష్ చేయడానికి చిరాకు వచ్చింది లోపల. ఇక్కడ నుంచి ఇప్పుడు నా సైడ్ పాకెట్లో ఉంటాయి, ఇక్కడ ఇందులో ఉన్నాయి బ్రష్. అట్లా పెట్టేది ఏకంగా వెళ్ళాలరా మీరంతా. ఇప్పుడు టైం 7 అయింది. ఇక్కడి నుంచి 8:30 చూపిస్తుంది. పూణే అంటున్నారే, పూరి కాకుండా. ఎక్కడి నుంచి పూణే వెళ్ళాలంటే మర్చిపోయాను. ఏంటి కొంచెం హెవీగా ఉంది బాడీ అనుకున్నా. ఇది బాడీ ఏంటి కొంచెం హెవీగా ఉంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు. మా అమ్మ. భయ్ ఎత్తా సార్, ఎత్తి స్పీకర్లో పెట్టి. అమ్మా ఇక్కడ నుంచి 6 గంటలు చూపిస్తుంది. మేము 6 వెళ్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. సార్ 9 బయలుదేరాం, 12 అయింది, 3 గంటలు పట్టింది. రూమ్ అయినా ఎత్తుకొని టైం పట్టింది. రూమ్కి వచ్చారు 12 అయింది. దారిలో 1 గంట సేపు హోటల్ని ఎత్తుకోవడం అయింది. అయిపోయింది. బాయ్. రికార్డ్ అవుతుందిరా. ఏం అక్కలేదు, చూసాడు కదా ఇందాక. అదేం చెక్అవుట్ చేసి ఉంటాడు. గొప్ప హోటల్ అనుకున్నా ఏంటి? ఫోన్ చేస్తే నాకు మళ్ళీ కస్టమర్ కేర్కి చాలా గొప్ప హోటల్ స్విచ్ ఆఫ్ చేశారు. అన్న ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి తెలీదంటే ట్రా వెనకలు కూర్చోబెట్టి ఎందుకు? హైవే దాకా చూడు, హైవే నుంచి మనం ఎలా వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు స్టార్ట్ అయితే ఎక్స్పెక్టెడ్ టైం వచ్చేసరికి 8 hours కాబట్టి ఆఫ్టర్నూన్ 12-1 అవుతుంది అనుకుంటున్నాం. మనం టిఫిన్ బ్రేక్, లంచ్ బ్రేక్, లంచ్ బ్రేక్ ఇవన్నీ కలుపుకుంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. వెనక్కి వెళ్ళాలా? ఇవిటన్నా ఇవే జంక్షన్ వెనకే కదా. సైటా? సైడ్. ఓకే. టిఫిన్ బ్రేక్ అరౌండ్ 8:30 ఆ టైం తీసుకుంటాం. 2 గంటల్లో నాకు తెలిసి ఒక 150 kilometers కవర్ చేస్తాం అనుకుంటా. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి అంత కొట్టేయాలి అన్న. స్వామి నాకు ఎవరు గుర్తుంది పోయా, ఊళ్ళోకి వెళ్ళాం. వైజాగ్ వచ్చి పండుగ జరగబోయే మొత్తం పండుగ లాగా ఆల్రెడీ ఇచ్చాను వినేశారండి కదా. టోల్ గేట్ దాటిస్తాం గేట్ లేదా
అందులో వెళ్ళాలి భయ్యా, టోల్గేట్ నుంచి కదా వెళ్ళాలి మనం. టోల్గేట్ ఎక్కి 20 దారం. థ్యాంక్స్ బ్రో. ఈ రోడ్డు మీద చూడలేదు నేను అట్లా. ఏదో తగులుకుందండి. నాకు తెలిసి బండ్లు వెళ్ళడానికి దారి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎవరో ఫోన్ చేస్తున్నారు. నాకు ఇండియా లైన్ బ్రేక్. ఇది టోల్గేట్ మనకి. అనకాపల్లి కదా కాదు, వచ్చాను విజయనగరం. ఇప్పుడు దాటాం. ఇప్పుడు వరకు ఇక్కడ ఫ్రెష్ అయ్యి తినేసి ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు నాన్ స్టాప్ కొడితే నాకు తెలిసి హెల్మెట్ కొనడానికి శ్రీకాకుళంలో ఆగుదాం అనుకుంటున్నాం. శ్రీకాకుళంలో ఆగి హెల్మెట్ తీసుకోవాలి. ఇయ్యనా మొత్తం మా బ్యాగులు ఇయ్యే 2 బ్యాగులు. అవి ఇదేమో కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇది క్యాపం. సో ఇలా ఎలా తీసుకుంది. ఇప్పటివరకు నా బ్యాగ్ పైన పెట్టి ఆ బ్యాగ్ కింద కట్టాం. పడిపోతున్నాయి అన్నాడని చెప్పి ఫస్ట్ కింద నా బ్యాగ్ కడతాం. ఇప్పుడు ఆడి పైన ఆడి బ్యాగ్ పెట్టాలి. ఇవి తీసుకోలేదు మేము. ఇవి తీసుకోకుండా డైరెక్ట్గా తాళ్ళతో కట్టేసామన్నమాట. ఎవ్రీ టైం కష్టం అయిపోయేది. ఇప్పుడు ఎక్కడ వెళ్తే అక్కడ తీసి ఎక్కడ వెళ్తే అక్కడ పెట్టుకోవచ్చు. ఈజీగా హ్యాండిలింగ్ ఉందన్నమాట. నాది ఫ్లాట్గా సర్దుకున్నాను, బట్టలు సరిగ్గా సర్దుగా అలా ఉంది. బ్యాగ్ సర్దడం కూడా ఒక ఆక్టరా, దాని తగిన బ్యాగ్ కూడా ఉన్నా ఒక ఆక్టరా. బ్యాగ్లే కట్టేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తా. బ్యాగులు కట్టేసాం. వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టాం. ఊగుతుంది కానీ పడదు. ఓకే పడదా. నెక్స్ట్ స్టాప్ వచ్చి శ్రీకాకుళం. ఓకే 10 అయిందిరా. 10 అయింది. టైం పెట్టుకుని ఆ టైం వరకు నాన్స్టాప్ వెళ్ళిపోవడం. శ్రీకాకుళం వెళ్ళిపోయి హెల్మెట్ తీసుకోవాలన్నా కదా. వద్దా తీసుకోవాలి. చూద్దాం అంటే తీసుకుందాం, లేదంటే వెళ్ళిపోయి స్ట్రైట్గా వెళ్తే ఒక 15 నిమిషం ఎప్పుడు వెళ్తున్న తర్వాత లోపల కూడా ఉంది. చూద్దాం. ఓకే అది తీసుకుంటే శ్రీకాకుళం ఊరు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తాం. ఇండియా నుంచి కరెక్ట్గా మనకి 222 కిలోమీటర్స్ వచ్చాం.